తనకు క్యాన్సర్, బీపీ, షుగర్, అల్సర్ తదితర రోగాలున్నాయని, ఏ క్షణమైనా తెలుగు ప్రజలకు దూరం అవుతానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. తను చనిపోయానంటూ కథనాలు ప్రచారం చేసిన మీడియా ఛానల్ పైన కేసు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు గుండుతో వచ్చిన వేణుమాధవ్ వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవల తాను తిరుపతి వెళ్లానని, బాలయ్య గారి 100వ సినిమా, చిరంజీవి గారి 150వ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని భగవంతుడిని కోరుకున్నానని, ఆ మొక్కులో భాగంగా గుండు చేయించుకున్నానని, తనకు క్యాన్సర్ వంటి ఎలాంటి ప్రాణాంతకమైన జబ్బులు లేవని తెలిపిన మన నల్లవాళ్లు వేణుమాధవ్ ఒక మీడియా ఛానల్ను ఉద్దేశించి మాత్రం తీవ్రంగా స్పందించారు. గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యం పాలైన వేణుమాధవ్ ఇక మనకు లేడు, నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్ అంటూ నాపై ప్రచారం చేశారు. మరిప్పుడు మాట్లాడుతున్నది వేణుమాధవా? వాడి తమ్ముడా? వాడి బావమరిదా? ఎందుకిది? ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది తేల్చాలని కేసు పెట్టడం కోసం కుషాయిగూడ స్టేషన్కు వచ్చాను. ఎవరు చేశారో వారందరిపైన కేసు పెట్టడం జరిగింది అని తెలిపారు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.